ఇక్కడ ఏది నాది కానే కాదు. ఆమెను చెప్పడం గట్టి. మంచి ఇల్లు కట్టుకోండి, మంచిగా బ్రతకండి, కానీ ఈ ఇల్లు నాదని భ్రమలో బ్రతుకోదు. మనిషి ప్రాణం పోయింది అనుకోండి, వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద ఒక నవారు మంచం వేసావు, లేకపోతే ఒక ఏసీ బాక్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఉంచేస్తారు. ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు అన్నయ్యనో వదిననో లేకపోతే అన్నయ్యనో లేకపోతే బాబాయనో చిన్నాయనో ఏదో పిలుస్తూ ఉంటారు, నాన్ననో ఏదో పిలుస్తూ ఉంటారు. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎప్పుడు పారేస్తారు? ఎప్పుడు పారేయడం ఏంటారు బాబు? ఇట్లా పోయారండి అన్న విషయం చెప్పగానే ఎప్పుడు పారేసేది ఎప్పుడు? అర్థమైందండి? ప్రాణం పోతే పారేసేది అంతే, ఇక దేనికి పనికిరాదు. భూమి మీద మన జీవితం, మన పరదేశులమును యాత్రికులము ఇవన్నీ ఒప్పుకున్నారంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం కూడా ఒప్పుకోవాలి. అప్పుడు పెయిన్ ఉండదండి, బాధ ఉండదు. నాది 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 నేను 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 అనుకున్నప్పుడు, నాది నేను అనుకునేటప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కోసం మనం శతప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏది నాది కాదు, అంత ప్రభు సమస్తుంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోవాలంటే తీసుకుంటాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నా కొడుకు, నా కూతురు, నా చెల్లి, మా అన్నయ్య, నా తమ్ముడు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా రిలేటివ్స్, మా కులపోళ్ళు, మా బంధువులు అని మనం అనుకుంటా ఉంటామా ప్రియులరా? ఎవరికి ఎవరి లోకంలో, ఎవరికి ఎవరండి ఈ లోకంలో? మన పరదేశులమును యాత్రికులు.